హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం గనేరియా, సిఫిలిస్, అంటువ్యాధులు, సుఖవ్యాధులు ఇవి ఎలా వస్తాయి, వాటిని నివారించుకోవడం ఎలా, వాటిని గుర్తించడం ఎలా, ఈరోజు వాటి గురించి తెలుసుకుందాము. చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి, సార్ ఒక అమ్మాయితో కలిశాను, నాకు అంగం మీద కురుపులు అవుతున్నాయి, దురద పెడుతుంది, ఇది గనేరియానా లేదంటే ఏదైనా సుఖవ్యాధులకు సంబంధించి చాలా మంది కూడా అడుగుతుంటారు, భయపడుతుంటారు. అంగం మీద వచ్చినటువంటి ప్రతి దురద, ప్రతి ఇన్ఫెక్షన్ గనేరియా కానీ సిఫిలిస్ కానీ అంటువ్యాధులు అయ్యే అవకాశం ఉండదు. అయితే బయట స్త్రీలు అంటే వేశ్యలతో కానీ లేదా స్త్రీలకు ఏదైనా డిసీజెస్ ఉన్నప్పుడు అంటే ఎర్రబట్ట, తెల్లబట్ట, లేదంటే డేట్ టైంలో ఏదైనా ఫీవర్ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో కలిసినప్పుడు కేవలం కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ వైరల్ అనేది స్కిన్ టు స్కిన్ కి అంటే బ్లడ్ టు బ్లడ్ కి వెళ్తుంది కాబట్టి వాళ్ళ నుంచి మీకు ఆ ఇన్ఫెక్షన్ మీ అంగం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల జస్ట్ ఒక దురద, ఎలర్జీ, ఏదో దురదలాగా పారుతున్నట్టుగా ఉండడం ఇలా అనిపిస్తూ ఉంటుంది. అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దీన్ని టెస్టుల ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. గనేరియా టెస్ట్ ఉంటుంది, సిఫిలిస్ టెస్ట్ ఉంటుంది, లేదా BDRL టెస్ట్ అని అంటారు. ఈ టెస్టుల ద్వారా నిజంగానే మీ బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టెస్ట్లో కనుక పాజిటివ్ ఉంటే అప్పుడు మీరు నిర్ధారణకు రావాలి, ఇది గనేరియా అనే, సిఫిలిసా లేదనంటే ఇంకేదైనా అంటువ్యాధ, ఏదైనా వైరల్ వల్ల వచ్చిందా అని ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. చాలా మంది బయట స్త్రీలతో కలవడం, ముఖ్యంగా వారికన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో స్త్రీలతో కలవడం, వాళ్ళకి అంతకుముందు ఎవరిదైనా ఇంకా వేరే వాళ్ళతో ఎఫెక్ట్స్ ఉంటే వాళ్ళ నుంచి వీళ్ళకు ఇలా వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తాయి కాబట్టి వీటి సుఖవ్యాధులు లేదా అంటువ్యాధులు అని పిలుస్తుంటారు. సహజంగా భార్యాభర్తలు మాత్రం ఇవి వచ్చే అవకాశాలు 100కి 90% అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈ సందర్భాల్లో మీరు టెస్టులు చేసుకొని దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు డాక్టర్స్ కానీ ఎవరైనా సరే సంప్రదించవచ్చు. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ చిట్కాలు కానీ ఫాలో అవచ్చు. అంతేగాని అంగం మీద, గ్లాన్స్ మీద ఏ ఒక చిన్న కురుపు వచ్చినా కొంతమందికి వేడి వల్ల కూడా వస్తాయి. ఎందుకంటే టైట్ డ్రాయర్స్ వేస్తూ ఉంటారు, టైట్ ప్యాంట్స్, జీన్ పాయింట్స్ వేస్తుంటారు. దానివల్ల గాలి ఆడక వేడి వల్ల, తొడల ప్రాంతంలో వేడి వల్ల కూడా కురుపులాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా చికెను, అదేవిధంగా వేడికి సంబంధించిన పదార్థాలు, డ్రింకింగ్ ఇలాంటి అధికంగా చేసే వాళ్ళలో కూడా ఈ గ్లాన్స్ మీద చిన్న చిన్న కురుపులాగా రావడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. కొంతమంది స్త్రీలకు వేడి ఉందనుకోండి, సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఆ వేడి వల్ల కూడా గ్లాన్స్ మీద చిన్న చిన్న కురుపులాగా ఇన్ఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే అన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని ఖచ్చితమైనటువంటి టెస్ట్ల ద్వారా నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం. అయితే చాలా మంది భయపడుతూ ఉంటారు, సరే ఇట్లా వెళ్ళొచ్చిన ఇలా వచ్చింది, ఇలా నా నుంచి మళ్ళీ మా భార్యకు వస్తుందా అని కూడా భయపడుతుంటారు. అలా వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే మీకు వచ్చిందనుకోండి, మీరు భార్యతో కలిసినప్పుడు ఆమెకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో క్లారిటీగా ఫస్ట్ టెస్ట్ చేయించుకొని, BDRL టెస్ట్ చేయించుకొని, BDRL పాజిటివ్ నెగిటివ్ తెలుసుకున్న తర్వాత అది ఇన్ఫెక్షన్ కాదు అనుకుంటే అప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. అంటే కొన్ని సందర్భాల్లో మన దురదృష్టం కొద్ది ఏమైందంటే అలా కలిసినప్పుడే ఆ భయం వలనో, టెన్షన్ వలనో, ఫుడ్ వలనో కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా అంటే కొంతమందికి రతిలో పదార్థాలు క్లీన్ చేసుకునే అలవాటు ఉండదు. కొంతమందికి ఎక్కువగా ఆలోచన వచ్చినప్పుడు కొన్ని లిక్విడ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, దాన్ని అంగం చుట్టూ అవి పేరుకుపోయి తెల్లగా పొడిలాగా కూడా తయారవుతుంటుంది. దానివల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్, స్మెల్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది. ఇవి జనరల్గా మనం రెగ్యులర్గా అంగం క్లీన్ చేసుకోవడం వల్ల సెట్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మామూలుగానే వస్తున్నాయి అనుకోండి, మీరు ఒక చిన్న చిట్కా చెప్తాను, అది ఫాలో అవ్వండి. కొద్దిగా వాము తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకొని 24 hours రెగ్యులర్గా దీన్ని ఈ వాటర్ తోటి రోజు 3 సార్లు క్లీన్ చేసుకోండి. ఈ చిట్కా నేను ఇంత ముందు కూడా చాలా మందికి చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మంచి ఫలితాన్ని అందిస్తుంది. అది మీకు నిజంగానే పైన ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వైరల్ వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా దీని వల్లనే తగ్గిపోతుంది. ఒకవేళ మీకు నిజంగా బ్లడ్లోకి వెళ్ళి వైరల్ ఇన్ఫెక్షన్ అంటే గనేరియా, సిఫిలిస్ లాంటివి వస్తే కనుక కురుపులు, పుండ్లు, గసికారడం, బాగా మంట, ఇలాంటివి మాత్రమే గనేరియాకి సంబంధించినటువంటి లక్షణాలుగా చూసుకోవచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం మీరు టెస్టులు చేయించుకొని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడే మెడిసిన్ వాడుకోవాలి. చాలా మంది భయపడి, టెన్షన్ పడి అదే అనుకొని చాలా మంది వేరే ఏదేదో మెడిసిన్ వాడడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కూడా చాలా మంది గురేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ టెస్టులు చేసుకొని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ, ఏదైనా అనుభవం డాక్టర్ల దగ్గర కానీ, ఒకవేళ మీకు ఎవరు అందుబాటులో లేకపోతే మాకు కూడా కాల్ చేసి పైన నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ సమస్యను తెలియజేసి దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. ఓకే, సో అనవసరంగా భయపడకండి, అనవసరంగా టెన్షన్లు పెట్టుకోకండి, ఏదో జీవితం నాశనం అయిపోయిందన్న భ్రమలో పడి డిప్రెషన్లోకి వెళ్ళకండి. తప్పకుండా ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ కరెక్ట్గా వెతుక్కోగలిగితే కనుక మీరు మీ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలా మంది ఈ సమస్యలతో తెలియక నాకు వాట్సాప్ల ద్వారా, ఫోన్ల ద్వారా చాటింగ్ చేసి చాలా భయపడుతున్నారు. వాళ్ళు చాటింగ్ చేసే విధానంలోనే నాకు అర్థమైపోతుంది వీళ్ళు ఎంత భయపడుతున్నారో దీంతో.
కాబట్టి అలాంటి భయాలు పెట్టుకోకుండా నేరుగా ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. తర్వాత దాని గురించి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. మీరు కనుక వాట్సాప్ గ్రూప్లో యాడ్ కావాలి అని అనుకుంటే కనుక ఇప్పటికి ఆల్రెడీ 3 గ్రూప్స్ యాడ్ చేయడం జరిగింది. మీరు కూడా గ్రూప్లో యాడ్ అవ్వాలనుకుంటే మీ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.